ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మరి 10 లక్షల మంది ఏదైతే ఎకరాలకి సాగునీరు అందిస్తూ అదేవిధంగా వేలాది గ్రామాలు లక్షలాది జనాభాకు మరి త్రాగునీరు అంటే ఇట్లా లక్షలాది ఎకరాలకు సాగునీరు లక్షలాది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కు సంబంధించి 175 క్రస్ట్ గేట్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 10 స్కవర్ గేట్లు 12 హెడ్ స్లూయిస్ గేట్లు ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ 175 క్రస్ట్ గేట్లకు సంబంధించి ఆ రోజు 31.77 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 58 గేట్లను ఆ రోజు కొత్త గేట్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఈ యొక్క 117 గేట్లు అంటే 175లో 58 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త గేట్లు పెట్టాం. మిగిలిన 117 గేట్లు అదేవిధంగా ఏదైతే 10 స్కవర్ గేట్లు 12 హెడ్ స్లూయిస్ గేట్లు మరామతులు అదేవిధంగా 12 హెడ్ స్లూయిస్ కింద వరుసలో ఉన్నటువంటి గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగానే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 150.09 కోట్ల నిధులు మంజూరు చేసి ఈ పనుల్ని అంటే ఏదైతే మెకానికల్ రిపేర్స్ అంటే స్టాప్ లాక్ గేట్స్ స్కవర్ గేట్స్ కు సంబంధించి రబ్బర్ సీల్స్ శాండ్ బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్ రోలర్ బేరింగ్స్ వైర్ రోపులు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఎలక్ట్రికల్ రిపేర్లు కూడా కేబులింగ్ వైరింగ్ కంట్రోల్ ప్యానల్స్ 102 గేట్లకు మాస్టర్ కంట్రోల్ ప్యానల్స్ ట్రాన్స్ఫర్స్ జనరేటర్స్ ఈ రకంగా ఏదైతే ప్రమాదభరితంగా ఉన్నటువంటి యొక్క ధవళేశ్వరంకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మళ్ళీ కొత్త గేట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ టెండర్స్ ని మొన్న 9/1/2026న టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క టెండర్స్ కూడా ఈ నెలలోనే ఫైనలైజ్ చేసుకుని ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి ఖచ్చితంగా మరి త్వరితగతంగానే ఈ సీజన్ లోనే ఈ యొక్క కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గౌరవ సభ్యులు కూడా చెప్పారు, మీకు కూడా తెలుసు గోదావరి జిల్లా వాసులుగా ఆ రోజు 14, 19లో ప్రమాదంగా ఉన్నాయని 58 గేట్లను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈ రోజు 24లో మళ్ళీ మనం మిగిలినటువంటి 117 గేట్లు మనం ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. మధ్యలో 19, 24 5 సంవత్సరాల్లో ఆ రోజు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు సైతం ఈ గేట్లు ప్రమాదంగా ఉన్నాయి, ఈ ధవళేశ్వరం బ్యారేజీ కనుక ప్రమాదంలో ఉంటే మొత్తం ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డెల్టా అంతా కూడా మళ్ళీ అస్తవ్యస్తం అయిపోతుంది, కనీసం చొక్క నీరు కూడా అందనటువంటి పరిస్థితి ఉందని హెచ్చరించినా కూడా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష. కానీ ఈ రోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర సాంకేతిక నిపుణుల సిఫార్సులను అమలు చేస్తూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ సభ్యులు ఇంకొక రెండవది కూడా ప్రశ్నలు ఏమనెత్తారు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ఇక్కడ ఏదైతే షట్టర్స్ కానీ లాకులు కానీ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి కూడా ఏదైతే నిధులు మంజూరు చేయమని చెప్పేసి కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం, ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గమే కాదు ఈ రోజు డెల్టాలో ఉన్నటువంటి 30-34 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇది మొదటి పంట మరి ఈ యొక్క డ్రైనేజ్ సమస్య వల్ల మొదటి పంట నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి, రెండవ పంటకి నీరు శివారు ప్రాంతాలకు అంతగా నష్టపోతున్నాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆయన యొక్క ఆలోచన మేరకే మొన్ననే ఏరియల్ రైడర్ సర్వే కూడా ఇచ్చాము అధ్యక్ష 13.428 కోట్ల రూపాయలతోటి. అంటే ఏదైతే ఈ యొక్క ఏరియల్ లైడర్ సర్వే చేస్తే మనకి డిపిఆర్ తయారు చేస్తారో డిపిఆర్ తయారైతే మొత్తం డెల్టాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఎస్టిమేషన్ వస్తే దాని ప్రకారం డెల్టా మోడరేషన్ కింద పనులు చేపట్టాలని భవిష్యత్తులని కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూడవ ప్రశ్న ఏదైతే ఈ యొక్క నీటి ప్రవాహం అంటే ఏదైతే కెనాల్స్ లో శివారు ప్రాంతాలకి కొంచెం వాటర్ కేర్సిటీ ఉందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. మేము కూడా నిన్ననే రివ్యూ చేసి ఇప్పుడు ఏదైతే గోదావరిలో అంటే ఈస్టర్న్ డెల్టాకి 2200, సెంట్రల్ డెల్టాకి 1500, వెస్టర్న్ డెల్టాకి 4100 మొత్తం 7800 క్యూసెక్కుల నీరు రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష. దీనిని 9000 నుంచి 10,000 దాకా పెంచమని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఖచ్చితంగా శివారు ప్రాంతాలకి వాటర్ తీసుకెళ్లి ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1242 న్యాయశాఖ మంత్రి.